వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా మెయిన్గా ఈ మధ్యకాలంలో వార్తలు నిలిచినటువంటి న్యూస్, దాని తర్వాత దాదాపు పుష్ప 2 రిలీజ్ అయ్యి దాదాపు 3 వీక్స్ అవుతున్నా సరే ఆ యొక్క పుష్ప 2 యొక్క సక్సెస్ని పక్కన పెట్టి ఏదైతే ఆ యొక్క సంధ్యా థియేటర్ యొక్క విషయంలో ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో జరిగినటువంటి పరిణామాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క వ్యవహారంలో దాదాపు ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్, ఆ యొక్క బౌన్సర్స్ యొక్క దాటికి బలైనటువంటి అంటే బౌన్సర్స్ మరియు అక్కడ ఉన్నటువంటి అభిమానుల యొక్క తాకిడికి బలైనటువంటి ఒక మహిళ మరియు వాళ్ళ యొక్క రేవతి యొక్క కుమారుడైనటువంటి శ్రీతేజి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం మీద చాలా ఊహాగానాలు వస్తున్నాయి. మరియు దీనికి సంబంధించినటువంటి కూడా చాలా నడుస్తూనే ఉన్నాయి. మెయిన్గా ఈ విషయంలో అయితే అల్లు అర్జున్ని దాదాపు A1గా నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క విషయంలో ఆ యొక్క సంధ్యా థియేటర్ యొక్క విషయంలో ఆ రోజు సడన్ ఎంట్రీ రావటము, వితౌట్ ఇంటిమేషన్ తోటి రావటము, మరియు వాళ్ళు జరిగినటువంటి నెగ్లిజెన్సీ వలన మరియు వాళ్ళు అంటే జనాలు మించి రావటం వల్ల ఆ యొక్క సిచ్యువేషన్ జరిగినటువంటి పరిణామాల మధ్య ఈ మధ్య అల్లు అర్జున్ ఈ యొక్క సిచ్యువేషన్కి దాదాపు జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈ విషయంలో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రిమాండ్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ శ్రీతేజ్ అనారోగ్యంగా మళ్ళా రావటము, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళా స్వతహాగా ఈ యొక్క విషయం మీద రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించటము, ఈ విషయాలు మొత్తాన్ని తీసుకోవడం వల్ల మళ్ళా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడము, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీటిలో పోలీసులు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. పోలీసులకు మేము 100% మేము చెప్పాము ఆ రోజు అనేటువంటి విషయంలో ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మళ్ళా పోలీసులు దాదాపు సిపి కానీ దాని తర్వాత డీజీపీలు కానీ వీళ్ళందరూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఆయనకి ముందే ఇంటిమేషన్ ఇచ్చాము. తర్వాత ఏదైతే ఉందో మేము సంధ్యా థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఆమె ప్రాణాలు పోయాయి, మీరు 100% బయటికి రావాలనేటువంటిది మేము చెప్పాము. అయినా సరే అల్లు అర్జున్ వినలేదు అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇన్ని పరిణామాల మధ్య ఈ యొక్క కేసు ఉద్రిక్తత పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది 100% తెలుస్తుంది. ఈ విషయంలో శ్రీతేజ్ వాళ్ళ యొక్క ఫాదర్ కూడా కేసు పెట్టడము, ఈ కేసును వాళ్ళు ఫైల్ చేయటము, దాని తర్వాత దాదాపు యావత్తు తెలంగాణ యొక్క గవర్నమెంటే దీని మీద సీరియస్ కావటం వాళ్ళతోటి కేసు దాదాపు తీవ్ర స్థాయిలో పోయేటువంటి అవకాశము ఉంది. కావున ఈ విషయంలో దాదాపు దిల్ రాజు రంగంలోకి దిగడం జరిగింది. దిల్ రాజు దాదాపు ఈ విషయం మీద ఏదైతే FDC అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా ఎన్నిక కావటము, అంటే గవర్నమెంట్కి మరియు సినీ ఇండస్ట్రీకి వారధిగా ఏమన్నా సమస్యలు ఉంటే పరిశీలించడానికి FDC చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ యొక్క కోణంలోనే ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డిని కలిసి రావటము మరియు ఈ యొక్క పరిణామాల మధ్య మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఏదైతే ఉందో శ్రీతేజ్కి ఎల్లవేళలా మేము వెన్నంటి ఉంటాము, అతని యొక్క ఆరోగ్యం కుదుటపడేంత వరకు మేము సపోర్ట్గా ఉంటాము, శ్రీతేజ్ యొక్క ఫాదర్కి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏదైనా అవకాశం ఉన్నట్లయితే మేము పర్మనెంట్గా జాబ్ ఇప్పించడానికి ట్రై చేస్తాము అని భరోసా కలిగించడము అనేటువంటిది మనము ఈరోజు ప్రెస్ మీట్లో చూసాము. ఇంకా చూసినట్లయితే దాదాపు ఈ యొక్క విషయంలో కూడా శ్రీతేజ్ యొక్క ఫాదరు ఈరోజు ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి సారాంశంలో గమనించినట్లయితే నేను కేసు వెనక్కి తీసుకుంటున్నాను, దాదాపు ఈ విషయం సిచ్యువేషన్ జరిగినటువంటి 2వ రోజు నుంచే మేము మాకు అల్లు అర్జున్ అండగా ఉన్నాడు అనేటువంటిది కూడా ప్రెస్ మీట్లో చెప్పడం చూసాము. అదేవిధంగా ఏదైతే మైత్రి మూవీస్ అధినేతలు దాదాపు 50 లక్షల రూపాయలు ఇచ్చారు, మరియు అల్లు అర్జున్ 10 లక్షల రూపాయలు డీడీని అందించడం జరిగింది. మరియు థియేటర్ల యజమానులు కూడా కొంత అమౌంట్ను సహాయం చేశారు అని ఆయన ఈరోజు మీడియా ముందు ఒప్పుకోవటం జరిగింది. ఏదేమైనా సరే వాళ్ళు కూడా యొక్క అల్లు అర్జున్ కూడా ఏం నెగ్లిజెన్స్ చేయలేదు. ఆయన యొక్క మేనేజర్లు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని గమనించుకుంటూనే ఉన్నారు, మా యొక్క అప్డేట్స్ తీసుకుంటూనే ఉన్నారు. సుకుమారు మరియు సుకుమార్ యొక్క సతీమణి వీళ్ళందరూ కూడా ఒకసారి హాస్పిటల్కి వచ్చి పరామర్శించి వెళ్ళారు అనేటువంటి విషయాలను కూడా ఆయన పంచుకోవడం జరిగింది.
మీరు ఎందుకు ఈ కేసు ఎందుకు తీసుకుంటున్నారు అని విలేకరులు అడిగినటువంటి సమానంగా శ్రీతేజ్ యొక్క ఫాదరు స్వతహాగా ఈ యొక్క విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నాడు అంటే చాలా బాధ అనిపిస్తుంది అనేటువంటి విషయంలో కూడా ఈ విషయంలో వాళ్ళు మాకు చేదోడు బదోడుగా ఉన్నందునే మేము ఈ యొక్క కేసుని వెనక్కి తీసుకుంటున్నాము అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ పరిణామాల మధ్య ఈ యొక్క సిచ్యువేషన్కి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విషయంలో ఎవరు తప్పిదం ఉన్నా లేకపోయినా ఇది మానవ తప్పిదంగా కూడా మనం పరిగణించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ దీనికి శిక్షకి ఎవరికి పడాలి అనేటువంటిది పక్కన పెడితే ఫస్ట్ ఈ యొక్క విషయంలో ఆసుపత్రి పాలైనటువంటి శ్రీతేజ్కి న్యాయం జరగడము మరియు శ్రీతేజ్ యొక్క ఫాదర్కి న్యాయం జరగడము వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగడం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ కోణంలో ఎంతవరకు అయితే అంతవరకు 100% మేము సహాయం చేస్తాము అని వాళ్ళు మైత్రి మూవీస్ అధినేతలు కానీ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కానీ మరియు అల్లు అర్జున్ కానీ మరి అల్లు అరవిందోళ్ళు కానీ వాళ్ళు ఆయనకి భరోసా కలిగించడం వల్ల ఈ కేసుని వెనక తీసుకుంటున్నామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఏదేమైనా సరే ఈ విషయంలో ఈ యొక్క 2 రోజుల్లో ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక మానవ తప్పిదంగా కూడా వాళ్ళు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అల్లు అర్జున్ ఈ యొక్క కేసులో నుంచి బయటకు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఫర్దర్గా అల్లు అర్జున్ కూడా జరిగినటువంటి విషయానికి చాలా ఆయన మనోవేదన కూడా గురి అవుతున్నాడు అనేటువంటిది కూడా అతను ప్రెస్ మీట్లలో చెప్పినటువంటి తీరును బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే ఈ సిచ్యువేషన్స్ మధ్య అల్లు అర్జున్ను బయటకు వచ్చేటువంటి విషయంలో కూడా కేసును వెనక తీసుకోవడం జరిగింది. మరి శ్రీతేజ్ కూడా న్యాయం చేయాలనేటువంటి విషయంలో కూడా యొక్క దిల్ రాజు కానీ అల్లు అరవింద్ కానీ యొక్క మైత్రి మూవీస్ అధినేతలు కానీ ముందుకు రావటము శ్రీతేజ్కి అండగా ఉంటాము అనేటువంటిది కూడా ఒక భరోసా కలిగించేటువంటి విషయం. ఫర్దర్గా శ్రీతేజ్ యొక్క ఆరోగ్యము కుదుట పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క విషయం ఏదైతే ఉందో ఈ యొక్క సిచ్యువేషన్ వెంటనే ఫుల్ స్టాప్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రండాలి.